ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మాట్లాడట్లేదు ఎవరు? బాగున్నారా? గుడ్. దేవుని సన్నిధిలో మరొకసారి ప్రభు మాటలు వినడానికి మనందరం ప్రభు పాదాల చెంతకు చేరి ఉన్నాం. గతించిన కొన్ని రోజుల క్రితం వరకు మనం ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు ఒక 30 క్లాసులు మనం విన్నాం. ప్రకటన గ్రంథం మీద చాలా మంచి అవగాహన మీలో చాలామందికి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అయితే పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన అంశం ప్రత్యక్ష గుడారము, ట్యాబర్నేకల్ అనబడే ఆ కాన్సెప్ట్, లేకపోతే దేవుని వాక్యంలో ప్రస్తావించబడిన అంశాన్ని గురించి లోతుగా ధ్యానం చేయాలని నాకైతే చాలా ఆశ ఉంది. మీరు కూడా ఈ రోజు నుండి క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి, అసలు అందులో ఉన్న వస్తువులు ఏంటి, అవన్నీ ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా లోతుగా ధ్యానం చేద్దాం. నేను మీ అందరికీ ఈ విషయం అర్థమయ్యే రీతిలోనే అనేక క్లిప్పింగ్స్ మరియు వీడియోస్తో పాటుగా దేవుని వాక్యం మీకు అందించబోతున్నాను. కాబట్టి అందరూ శ్రద్ధగా కనెక్ట్ అవ్వండి. ఈ లింక్స్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా దేవుని వాక్యం వినమని చెప్పండి. ప్రభువు మాటలు మనం ఎంత ఎక్కువగా వింటే అంత ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. ద బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, కాంక్రీట్ రెవల్యూషన్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. ప్రపంచంలో దేవుని గురించి మనందరం కూడా చాలా చక్కగా సమగ్రంగా తెలుసుకోవడానికి దైవ గ్రంథం మనకు అనుగ్రహించబడింది దేవుని ద్వారా. పరిశుద్ధ గ్రంథం గ్రంథరాజ్యము అని పిలవడంలో ఏమాత్రం సందేహం అక్కర్లా. ఇట్స్ ద కింగ్ ఆఫ్ ఆల్ బుక్స్. ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉండొచ్చేమో, కానీ బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత వేరు. బైబిల్ గ్రంథం విలక్షణమైనది. కారణం దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగం మనకు ఎలాంటి రక్షణను అనుగ్రహించింది, ఇలాంటి విషయాలను కూడా లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం. అండ్ ఐ టెల్ యూ, దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను, ప్రకటన గ్రంథం ద్వారా మీరు ఎంతోమంది ఉజ్జీవించబడ్డారు. ఎలాంటి ఉజ్జీవాన్ని అయితే మీరు చూశారో, ప్రత్యక్ష గుడారపు ధ్యానాంశాల్లో కూడా అదే ఉద్యమంలో మీరందరూ కూడా కొనసాగుతారని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. ఒక్కొక్క మాట ధ్యానం చేస్తుంటే అసలు బైబిల్ ఎంత గొప్పదా అని అనిపించేంతగా దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలు వినండి. అవకాశాలు ఉంటే పుస్తకాల్లో రాసుకోండి. ఒకవేళ మిస్ అయితే మరలా ఈ వీడియో యూట్యూబ్లోనే ఉంచుతాం, కాబట్టి మీరు మరలా చూడొచ్చు. మీ మనస్సులు, మీ హృదయాలు అన్నీ కూడా దేవుని వాక్యంతో పూర్తిగా నింపబడాలనేదే దేవుని సేవకులు ఇంకా మా ఆలోచన. అందును బట్టే ప్రతి రాత్రి మనం ఏ విధంగా లైవ్లో చేరుతున్నాం, అందరం వస్తున్నాం, ఒక చోటకు వచ్చి దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధన చేస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం. మనస్ఫూర్తిగా ప్రభు మాటలు వినండి. మనల్ని ప్రేమించే మన దేవుడు, మనం ఎన్నిసార్లు ఆయన దగ్గరకు వచ్చినా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా. అనుక్షణము అనుదినము కూడా ఆయన మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందును బట్టి ఈ రోజు నుండి ప్రారంభించబడుతున్న ఈ ట్యాబర్నేకల్ లేదా ప్రత్యక్ష గుడారము అనబడే ఈ అంశం, ధ్యానాంశాలని ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మా నాన్నగారు చాలా సంవత్సరాల క్రితం ప్రత్యక్ష గుడారం అంశం మీద చాలా చక్కని సందేశాలు ఆయన అందించారు బైబిల్ స్టడీలో. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో అప్పుడు ఇంకా ఈ పెద్ద మందిరం కట్టబడలేదు. మల్లికార్జున నగర్లో దేవుడు అనుగ్రహించిన చిన్న మందిరంలో మా తండ్రి గారు ప్రతి మంగళవారం సాయంకాలం బైబిల్ స్టడీ నిర్వహించేవారు. దానిలో ప్రత్యక్ష గుడారం గురించి వీక్లీ 1 క్లాస్, ప్రతి వారంలో ఒకసారి ప్రత్యక్ష గుడారం గురించి ప్రతి మంగళవారం సాయంకాలం ధ్యానం చేస్తే ఐ స్టిల్ రిమెంబర్, ఒక 4 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు చెప్పారు మా నాన్నగారు వరుసగా. అవన్నీ కూడా ఆ రోజుల్లో చాలామంది రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి, అప్పుడు ఎక్కువ అందరికీ కనీసం స్కూటర్స్ కూడా ఉండేవి కాదు, సైకిల్ దొక్కుని వచ్చేవారు. మాది వాస్తవానికి మల్లికార్జున నగర్ రాజమండ్రిలో కొంచెం ఎత్తైన ప్లేస్లో ఉంటుంది. మాకు దగ్గరలోనే సారంగధర మెట్ట అని ఒక మెట్ట కూడా ఉంది. సో అందరూ కూడా సైకిళ్ళ మీద గుంపులుగా దైవజనుల దేవుని వాక్యం అందిస్తున్నారు, విందామని చెప్పి చాలామంది వచ్చిన తర్వాత ఆ 4 years బైబిల్ స్టడీల్లో ఎంతోమంది చాలా విషయాలు నేర్చుకున్నారు మా తండ్రి గారి ద్వారా. ఈరోజు వారి కుమారునిగా మరొకసారి ఆ టాపిక్ని నేను డీల్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, మరి మా తండ్రి గారు మాకు వేసిన ఆధ్యాత్మిక పునాదిని బట్టి వారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మా తండ్రి గారు గతించిన కొన్ని రోజుల నుండి రోజు మాట్లాడుతూ ప్రత్యక్ష గుడారం మీద ధ్యానాంశాలు ప్రారంభిస్తానన్నారు. వెస్లీ గారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని అడుగుతూ ఉన్నారు.
and I know he is watching this program in our house today. ఈరోజు మా తండ్రి గారు కూడా మా ఇంట్లోంచి ఈ కార్యక్రమం చూస్తున్నారు. సో వారు వేసిన ఆధ్యాత్మిక పునాదిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, మరి మా తల్లిదండ్రులను బట్టి ఎల్లప్పుడూ కూడా నేను ప్రభువుని గణపరుస్తూ ఉంటాను, మహింపరుస్తూ ఉంటాను. వాక్యంలో మమ్మల్ని పెంచిన విధానాన్ని బట్టి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవునికి మహిమను ఆరోపిస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 25 and verse 8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మించాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నేను వారిలో నివసించున్నట్లు. దేవుని యొక్క ప్రగాఢమైన ఆశ, కోరిక, హీ వుడ్ లైక్ టు డ్వెల్ విత్ us. ఆయన మనతో నివసించాలనే ఆయనకి మొదటి నుండి ఆయనలో ఉన్న ప్రగాఢమైన ఆశ తన రూపంలో, తన పోలికలో చేయబడిన ప్రజలతో నివసించాలని. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో సుమారుగా ఒక 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. దేవుడు తన బాహుబలం చేత ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించాడు. 10 రకాలైన తీర్పులు ఐగుప్తు మీద ప్రకటించడం ద్వారా దేవుడు తన యొక్క పరాక్రమమును, తన బలాన్ని ప్రత్యక్షపరిచాడు. ఆనాడు ఫరోకి దేవుడంటే ఎవరో చాలా చక్కగా అర్థమైంది. 10 రకాల తీర్పుల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి పంపించి వేయబడ్డారు. You better go to your designated place to worship your God. మీ దేవుని ఆరాధించడానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలందరూ బయటకు వచ్చారు. ఎక్సోడస్ అనే మాట, ఇంగ్లీష్లో ఎగ్జిట్ అనే పదాన్ని మనం వాడచ్చు. ఎగ్జిట్ అనగా బయటకు వెళ్ళిపోవడం, డిపార్చర్, బయటకు వెళ్ళడం. మనం ఏదైనా ఒక షాపింగ్ మాల్కి కానీ లేకపోతే ఒక మార్కెట్కి కానీ వెళ్తే ఎంట్రన్స్ డోర్ ఒకటి ఉంటుంది, ఎగ్జిట్ అనే డోరు మరొకటి ఉంటుంది. ఎయిర్పోర్ట్స్లో కూడా ఎస్పెషల్లీ మనం వెళ్ళిన డోర్లోనే బయటకు రావడానికి ఉండదు, ఆ 2 సెపరేట్ డోర్స్ ఉంటాయి. ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్తాం, ఎగ్జిట్లోంచి బయటకు వచ్చేసేయాలి. ఎక్సోడస్ అనగా ఎగ్జిట్ అనే పదాన్ని కూడా మనం వాడచ్చు, బయటికి రావడం. ఎవరు బయటకు వచ్చారు, ఎందుకు బయటకు వచ్చారు అంటే ఇశ్రాయేలు జనాంగం లక్షలాదిగా అభివృద్ధి చెందిపోయారు. వారందరూ కూడా దేవుని యొక్క పరాక్రమమును బట్టి ఐగుప్తు నుండి బయటకు వచ్చేసిన తర్వాత కనాను దేశానికి చేరుకోవడానికి వారి ప్రయాణం సాగిస్తున్నారు. దే స్టార్టెడ్ ద జర్నీ టువర్డ్స్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్. కనాను దేశం దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేశం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేయబడిన దేశం. ఆ దేశానికి వెళ్ళడానికి వారు ప్రయాణం చేశారు. నిర్గమకాండాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే కొన్ని అద్భుతమైన విషయాలు మనకు అర్థమవుతాయి. అందులో మొట్టమొదటిది ఎ మిరాక్యులస్ ఫ్రీయింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫారో. ఫరో చేతుల నుండి లేదా అతని బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలు పొందిన ఒక అద్భుతమైన విడుదల. రెండవది ఎ డ్రమాటిక్ జర్నీ టువర్డ్స్ ద విల్డర్నెస్, త్రూ ద విల్డర్నెస్. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిచిన విధానం అంతా కూడా మనం ఎక్సోడస్లో మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత God has given 10 commandments to the world through Moses. ప్రపంచానికి దేవుడు 10 ఆజ్ఞలు, అంటే ఆయన మనిషిని ఎలా ఉండమని చెబుతున్నారో, ఏం చేస్తే మనిషి ప్రయోజనం ఉందో, ఆయన ఎస్పెషల్లీ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కూడా దానిలో చాలా మట్టుకు ప్రపంచానికి ఉపయోగకరమైన విషయాలు 10 కమాండ్మెంట్స్ దేవుడు ఆయన ఇచ్చారు. ఆ తర్వాత one of the specific points that we can learn in the book of Exodus is this: furnishing the tabernacle. ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయడం,
ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరచడం కూడా చాలా క్లియర్గా దేవుడు మోషేకి తెలియజేశాడు. ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలతో నిర్గమకాండం కంపైల్ చేయబడింది. దానిలో రాయబడిన విషయాలు ఇవన్నీ కూడా. యూజువల్గా నిర్గమకాండాన్ని చదువుతున్నప్పుడు కొంతవరకు, అనగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చేసిన తర్వాత కొంతసేపటి వరకు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళిన తర్వాత, 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన తర్వాత, ఈ ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరచమని దేవుడు మోషేకి చెప్పాడు. ఆ తర్వాత మరలా మోషే వచ్చి దేవుడు చెప్పినట్టుగా యాజిటీస్గా దాన్ని తయారు చేసినప్పుడు అక్కడికి వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు మనకి. ఎందుకోసం అంటే ఆ పదాలు కొన్ని అర్థం కావు, అదేంటో మనకి తెలియనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తెరలు అంటారు, తుమ్మ చెట్లు అంటాడు, మందసం అంటారు, బలిపీఠం అంటారు, ఆ తర్వాత సముఖపు రొట్టెల బల్ల, ఇవన్నీ అక్కడ అన్నీ కూడా కనబడుతున్నప్పుడు మామూలు విశ్వాసిగా, సగటు ఒక నార్మల్ బిలీవర్కి అవి కొంచెం లోతుగా అధ్యయనం చేస్తేనే కానీ అర్థం కానట్టుగా కనబడతాయి. అయితే మన ప్రయత్నం రానున్న కొన్ని రోజుల్లో ఈ ప్రత్యక్ష గుడారాన్ని అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారం యొక్క పరిస్థితులు ఏంటి, వాటిల్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, వాటిని బట్టి దేవుని సందేశాలు మనం ఎలా నేర్చుకోవచ్చు, లేదా దేవునికి సంబంధించిన విషయాలు మనం ఎలా అర్థం చేసుకోవచ్చో కొన్నింటిని మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. ఒకసారి టాబర్నకిల్ మీరు చూడండి, ఒక చిన్న వీడియో ప్లే చేస్తాము. ఆ వీడియో మీరు చూసిన తర్వాత కొంచెం అవగాహన, ఆ ప్రత్యక్ష గుడారం టాబర్నకిల్ అనబడే ఆ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎలా చేయమన్నాడు ఏంటనేది జస్ట్ ఒక 1 minute వీడియో మనం చూద్దాం. ఆ తర్వాత నేను కొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్నారు దేవుడు మోషేకు బయలుపరిచిన ప్రత్యక్ష గుడారపు యొక్క నమూనా. అందులో ఏమేమి వస్తువులు ఉంటాయి, దేవుడు ఎలా వాటిని చేయమన్నాడో చాలా క్లియర్గా మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారంలోనికి ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదటి భాగం ఔటర్ కోర్ట్, ఆవరణం అని పిలుస్తారు. ఆ తర్వాత ఆవరణంలోంచి ఆ గుడారపు లోపలికి మనం వెళ్తే దట్స్ కాల్డ్ హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలము అని బైబిల్ సెలవిచ్చింది. ఆ తర్వాత ఇంకొంచెం కొన్ని అడుగులు ముందుకు వేసి లోపలికి వెళ్తే అక్కడ హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధమైన స్థలం ఒకటి లోపల మనం చూస్తున్నాం. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న 3 ప్రాముఖ్యమైన భాగాలు ఔటర్ కోర్ట్, హోలీ ప్లేస్ అండ్ హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధమైన స్థలం. అతి పరిశుద్ధమైన స్థలంలో మందసం ఉంచబడింది. దట్స్ కాల్డ్ ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ అని పిలువబడిన ఆ మందసం. దాని మీద 2 కెరూబులు ఉంటాయి. వాటి లోపల దేవుడు కొన్ని వస్తువులు ఉంచమన్నాడు. అండ్ దట్స్ ది ఎగ్జాక్ట్ ప్లేస్ వేర్ గాడ్ కేమ్ డౌన్. దేవుడు దిగొచ్చిన లేదా సంభాషించిన ప్రాంతాలన్నీ కూడా ఆ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. మందసం అనేది చాలా ప్రాముఖ్యమైన ఉంచబడిన స్థలంగా మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ప్రత్యక్ష గుడారం ఇవన్నీ కూడా మనం రానున్న రోజుల్లో అసలు ఆవరణం అంటే ఏంటి, దానిలో ఏమేమి ఉంటాయి, ఆ పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి, అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన మందసం యొక్క అంతరార్థం ఏంటి, లేదా దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో మనం ఒక్కొక్క క్లాస్ నుండి చాలా విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు నేను ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో అసలు ప్రత్యక్ష గుడారాన్ని గురించిన అవగాహన మనకి ఎందుకు అవసరం, ఎందుకు మనం స్టడీ చేయాలనే విషయాలు ఈరోజు జాగ్రత్త మనం విందాం. టాబర్నకిల్ అని మీరు చూస్తున్న ఈ ప్రత్యక్ష గుడారాన్ని గురించి బైబిల్లో ఎస్పెషల్లీ ఓల్డ్ టెస్ట్మెంట్లో 47 చాప్టర్స్, 47 చాప్టర్స్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ ఈ ప్రత్యక్ష గుడారాన్ని గురించే మాట్లాడుతున్నాయి. అంటే యూ కెన్ ఇమాజిన్ ఒక గ్రంథం అంతా దాదాపుగా ఒక 47 అధ్యాయాలంటే బైబిల్ గ్రంథంలో గ్రంథం అనుకోవచ్చు మనం. ప్రత్యక్ష గుడారాన్ని గురించిన 47 చాప్టర్స్ బైబిల్లో మనం చూస్తాం. అంటే ఇదేదో మనం సింపుల్గా తీసేసుకునే అంశం అయితే కాదు. దేవుడు అన్ని అధ్యాయాలు ప్రత్యక్ష గుడారాన్ని గురించే రాయించారు. అంటే బైబిల్లో ఒక్కొక్క మాట, ఒక్కొక్క వచనమే చాలా వాల్యుబుల్ వర్డ్, చాలా విలువ కలిగిన మాటలు. అలాంటిది దేవుడు 47 చాప్టర్స్, 47 అధ్యాయాలు ప్రత్యక్ష గుడారాన్ని గురించి దేవుడు మాట్లాడాడు అంటే, లేదా రాయించి ఉంచారు అంటే ఖచ్చితంగా దీనిలో ఏదో ఒక సందేశాన్ని ఉంది అని మనం గమనించాలి.
ప్రకటన గ్రంథం గురించి నేను ఒక మాట చెబుతూ డిఎల్ మూడీ గారు అంటారు, దాని గురించి మనం నేర్చుకోకూడదు అని అంటే దేవుడు అసలు ఆ పుస్తకాన్ని బైబిల్లో ఉంచేవాడే కాదు అని. ఏదైనా ఒక స్పెసిఫిక్ కాంటెక్స్ట్ కానీ ప్యాసేజ్ కానీ బైబిల్లో ఉంది అంటే గాడ్ ఈజ్ డిమాండింగ్ అన్ అటెన్షన్ టువర్డ్స్ ద టాపిక్. దేవుడు అంశం మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ నిలపమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందును బట్టే 47 చాప్టర్స్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రత్యక్ష గుడారాన్ని గురించిన వివరాలు రాయబడ్డాయి. నేను అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అవుట్లైన్స్ ఇస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ప్రాముఖ్యంగా మనం చూస్తే ఒక ఎక్సోడస్ చాప్టర్లో, ఎక్సోడస్ బుక్లోనే అనగా నిర్గమాకాండంలోనే సుమారుగా 13 అధ్యాయాలు ప్రత్యక్ష గుడారాన్ని గురించిన విషయాలు తెలియజేస్తున్నాయి. 13 అధ్యాయాలు, 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు, మరలా 35వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు, మొత్తం 13 అధ్యాయాలు ఈ ప్రత్యక్ష గుడారాన్ని గురించిన విషయాలు నిర్గమాకాండంలో రాయబడ్డాయి. మొదటి 25వ అధ్యాయం నుండి 31వ వచనం వరకు కూడా దేవుడు సీనాయి కొండ మీద మోషేకి దేవుడు చూపించాడు, ప్రత్యక్ష గుడారం ఇలా తయారు చేయాలి, అలా తయారు చేయాలని చాలా క్లియర్గా ఆ ప్లాన్ అంతా దేవుడు ఇచ్చాడు. అదంతా అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత భాగంలో అంటే 35వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు మోషే గారు క్రిందకు వచ్చిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఎలా తయారు చేశారు, ఎలా ఫర్నిష్ చేశాడు, ఈ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడతాయి. అందును బట్టి 25వ అధ్యాయం నుండి 31 వరకు రాయబడిన లేదా చెప్పబడిన చాలా విషయాలు మరలా 35 నుండి 40 అధ్యాయాల లోపులో వాటిని మరలా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా మోషే నెరవేర్చినట్లుగా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. సో నిర్గమాకాండంలో 13 చాప్టర్స్, 13 చాప్టర్స్ టాబర్నకిల్ గురించి మాట్లాడుతున్నాయి. ఆ తర్వాత లెవిటికస్ దగ్గరికి వస్తే లేవీకాండం అంతా కూడా ఈ ప్రత్యక్ష గుడారం చేయబడిన తర్వాత, అది నిర్మించబడిన తర్వాత ఆ లోపల జరిగిన కార్యాలు లేదా అక్కడ జరపబడుతున్న బలులు కానీ వాటి వివరాలన్నీ కూడా లెవిటికస్లో మనం చూస్తాం, లేవీకాండంలో. సో ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన విషయాలు, లోపల జరిగిన పరిస్థితులు లేదా లోపల జరిగిన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి లెవిటికస్ మాట్లాడుతుంటే, లేవీకాండంలో సుమారుగా 18 చాప్టర్స్, 18 అధ్యాయాలు లేవీకాండంలో మనం చూస్తాం. ప్రత్యక్ష గుడారాన్ని గురించిన 18 అధ్యాయాలు లేవీకాండంలో మనకు కనబడతాయి. 1 నుండి 10 అధ్యాయాలు, ఆ తర్వాత 16, 17 అధ్యాయాలు, ఆ తర్వాత 21 నుండి 25, ఆ తర్వాత 27 అధ్యాయాలు. ఇవన్నీ కూడా 18 చాప్టర్స్ ఒక్క లెవిటికస్లోనే, లేవీకాండంలోనే ప్రత్యక్ష గుడారము దాని లోపల జరిగిన విషయాల గురించి బైబిల్లో మనం చూస్తాం. అండ్ వెన్ వి కమ్ టు నంబర్స్, ఆ తర్వాత మనం సంఖ్యాకాండం దగ్గరికి వస్తే నంబర్స్లో మొదటి 9 చాప్టర్స్, మొదటి 9 అధ్యాయాలు, ఆ తర్వాత 16 నుండి 19 అధ్యాయాలన్నీ కూడా ప్రత్యక్ష గుడారాన్ని ఆధారం చేసుకుని జరిగిన చరిత్ర అంతా కూడా అక్కడ రాయబడతాయి. అందును బట్టి అందులో కూడా 13 చాప్టర్స్ దానిలో కనబడతాయి. 13 చాప్టర్స్ నంబర్స్లో మనం చూస్తాం. అనగా సంఖ్యాకాండంలో 13 అధ్యాయాలు ప్రత్యక్ష గుడారాన్ని గురించి మరియు అక్కడ జరిగిన సంఘటనల గురించి రాయబడింది. అండ్ దెన్ వెన్ వి కమ్ టు డ్యూటరానమీ, 3 చాప్టర్స్, ద్వితీయోపదేశకాండంలో 16, 17, 18 అధ్యాయాలు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన అధ్యాయాలు. అక్కడ జరిగిన సంఘటనలు కానీ చరిత్ర అంతా కూడా అక్కడ రాయబడింది. సో ఈ విధంగా పంచకాండాల్లో అనగా మొదటి 5 పుస్తకాలని యూదులు తోరా అని పిలుస్తారు. తోరా, వాటిని పెంటట్యూక్ అంటారు. పెంటట్యూక్ అనగా మొదటి 5 పుస్తకాలు. జెనసిస్ ఎలాగా మనం ఆదికాండం చరిత్రకు సంబంధించిన గ్రంథాన్ని మనం చూసామో, నిర్గమాకాండంలోనే కదా ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయమని చెప్పాడు. అందును బట్టి నిర్గమాకాండము, ఆ తర్వాత లేవీకాండము, ఆ తర్వాత సంఖ్యాకాండము, చివరిగా ద్వితీయోపదేశకాండ చరిత్రలో సుమారుగా 47 చాప్టర్స్ ఈ ప్రత్యక్ష గుడారాన్ని గురించి కేటాయించబడ్డాయి. అక్కడ జరిగిన సంఘటనల గురించి రాయబడ్డాయి. అంత మాత్రమే కాకుండా మనం న్యూ టెస్ట్మెంట్కి వస్తే అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా మట్టుకు ఈ ప్రత్యక్ష గుడారాన్ని గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ రోజున పాత నిబంధన గ్రంథ చరిత్రలో ప్రత్యక్ష గుడారంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి, అవన్నీ కూడా క్రీస్తు ప్రభువులో ఏ విధంగా వాస్తవికతలోకి వచ్చాయి, అవన్నీ కూడా షాడోస్గా ఉంటే
రియాలిటీ యేసు ప్రభువులో ఏ విధంగా నెరవేరింది అనే విషయాన్ని బేరీజు వేసుకుంటూ అసలు అపోస్తలుడైన పౌలు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రికలో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువును గురించిన విషయాలు చాలా మట్టుకు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎందుకోసం అంటే ఒక సగటు యూదుడు లేదా ఆనాటి ప్రజలు ప్రత్యక్ష గుడారంలో జరిగిన అనేక సంఘటనలను తాము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అవన్నీ కూడా క్రీస్తు ప్రభువులు ఎలా నెరవేరినాయి అనేది అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా స్పష్టంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన రాసుకుంటూ వచ్చాడు. సో అందులో కూడా కపుల్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయి. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్లో 47 అధ్యాయాలు ప్రత్యక్ష గుడారం నుంచి రాయబడ్డాయి కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం గుర్తించాలి. ఈ టాబర్నేకల్ అనబడే ఈ మాట, టాబర్నేకల్ అనే ఈ మాట హిబ్రూ భాషలో ఒక పదాన్ని వాడారు. ఆ పదాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను. చూడండి, దాని మీనింగ్ ఏంటంటే మిష్కాన్ అనే పదం హిబ్రూ భాషలో వాడబడింది. మిష్కాన్ అనే పదం ఇది ఎస్పెషల్లీ ఓల్డ్ టెస్ట్మెంట్లో 139 సార్లు బైబిల్లో మనం చూస్తాం. 139 times we can find మిష్కన్ ఇన్ ద బైబిల్. 139 సార్లు ప్రత్యక్ష గుడారము లేదా హిబ్రూ భాషలో మిష్కాన్ అనే పదం వాడబడింది. మిష్కాన్ అనగా ఇంగ్లీష్లో దానికి ట్రాన్స్లేషన్ ఎలా చేశారంటే డ్వెల్లింగ్, నివసించుట, ఆ తర్వాత రెస్టింగ్, విశ్రమించుట, ఆ తర్వాత కొన్ని పరిస్థితుల్లో టు లివ్ ఇన్, ఉండుట లేదా నివసించుట. మనం ఆల్రెడీ కీవర్డ్స్ చదువుకున్నాం, నేను వారి మధ్యన నివసించున్నట్లు. అంటే మిష్కన్ అనే ఈ పదం మనకు నేర్పించే పదం ఏంటంటే గాడ్ వుడ్ లైక్ టు డ్వెల్ విత్ అస్. దేవుడు మనతో ఉండాలని ఆశిస్తున్నాడు, మనతో నివసించాలని దేవుడు కోరుతున్నాడని అర్థం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని విభాగాల్లో ఈ మిష్కన్ అనే మాట టెంట్ అనే పదం కూడా వాడబడింది. గుడారము అనే పదం కూడా మనం చూస్తాం. అందును బట్టి తెలుగులో టాబర్నికల్ అని ఇంగ్లీష్లో తీసుకొచ్చారు. లాటిన్ పదం ఏంటంటే ట్యాబర్క్యులమ్ అనే పదం నుంచి టాబర్నేకల్ అనే పదం ఇంగ్లీష్లోకి వచ్చింది. అనగా టెంట్ అని అర్థం, ఒక గుడారం. యూజువల్గా చూడండి, కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ఒక ఖాళీ ప్రాంతాల్లో మీటింగ్స్ కానీ ఇలాంటి ఏమైనా జరిగించాలన్నప్పుడు టెంట్స్ వేస్తూ ఉంటాం చూసారా. సో అలాంటి ఉద్దేశమే టెంట్ అనేది వేయబడింది. దో ఇట్ వాస్ అ ప్లేస్ డిజైన్డ్ బై గాడ్, దేవుని చేత అది నిర్ణయించబడిన ప్రాంతం అయినప్పటికీ దేవుడు తన ప్రజల మధ్య ఉండాలనే ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించమన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. సో ఆది నుండి కూడా దేవుడు మనందరితో నివసించాలనే ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఏదేను తోటను సిద్ధపరిచి ఆదాము హవ్వల్ని దానిలో ఉంచి వారితో దేవుడు ఏం చేశారు చెప్పండి, సమయాన్ని గడిపాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుడు వాస్తవానికి సర్వ సృష్టికర్త కనుక ఆయన సర్వశక్తి గలవాడు. దెర్ ఈజ్ నో వే ఫర్ అస్ టు రీచ్ అవుట్ టు హిమ్. ఆయన్ని చేరుకోవడానికి అసలు మనలో ఏ ఒక్కరు కూడా సాహసించలేం, మనలో ఏ ఒక్కరు కూడా అర్హులం కాదు. అయితే దేవుడే మనతో ఉండాలని, మనతో నివసించాలని, మనతో సహవాసం చేయాలని ఆయన అమితంగా ఇష్టపడ్డారు, అమితంగా ఆశపడ్డారు ఆయన. అందును బట్టి ఏదేను తోటలో ఆదాము హవ్వల్ని చేసిన తర్వాత ప్రతి చల్లపూటను దేవుడు వచ్చి వారితో ఏం చేస్తుండేవాడట, సంభాషించేవారు, మాట్లాడుతుండేవారు. కానీ మనకు తెలుసు, దేవుడు ఎక్కడైతే తన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడో లేదా ప్రజలతో తాను ఉండాలని, నివసించాలని ఆశిస్తున్నారో అక్కడే అపవాది ప్రజలను దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోవడం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అపవాది యొక్క ఉద్దేశం అది, ఆలోచన అది. దేవుడు తన ప్రణాళికలు నెరవేరుస్తున్నప్పుడు, ప్రజలతో ఉండాలి అనే ఆశను దేవుడు కలిగి ఉండి ప్రజలతో స్నేహం చేస్తున్నప్పుడు ఆ ప్రజల్నే దేవునికి దూరం చేసే ప్రక్రియలో అపవాది ఉన్నాడు. కానీ దేవుడు మరలా కొన్ని అవకాశాలు మనిషికి ఇస్తూ తనతో మనం నివసించినట్లుగా లేదా తాను వచ్చి మన మధ్య ఉండినట్లుగా కొన్ని అవకాశాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రత్యక్ష గుడారం యొక్క ఉద్దేశం అది. దేవుడు తన ప్రజలతో ఉండాలని, ప్రజల మధ్య ఉండాలనే ఈ గుడారాన్ని దేవుడు నిర్మించమన్నాడు. కొన్నిసార్లు కొంతమందికి అనుమానం రావచ్చు, ఏడా గుడారం లేకపోతే దేవుడు ఉండడా అండి అని. ఆ గుడారం లేకపోతే దేవుడు మనతో ఉండలేడా, మనతో నివసించలేడంటే జాగ్రత్తగా గమనించండి. దేవుడు కొన్నిసార్లు తన ఉద్దేశాలను, తన ప్రణాళికలను కొన్ని విధానాల ద్వారా బయలుపరిచాడు. ఆయన మనుషుల యొక్క డిటర్మినేషన్ని, మనలో ఉన్న విశ్వాసాన్ని, ఆయన ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు దానికి మనం ఎలా లోబడతామన్న విషయాన్ని దేవుడు చాలాసార్లు పరీక్షించాడు. అందును బట్టే దేవుడు మనతో ఉండునట్లుగా
ఒకటి దేవుని సార్వభౌమాధికారాన్ని దేవుడు వినియోగించుకుంటాడు. అట్ ది సేమ్ టైం దేవుడు మన నుండి మన సహకారాన్ని, మన కోఆపరేషన్ కూడా దేవుడు ఆయన ఆశిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, యేసు ప్రభువు వారు సిలువ మీద మరణించాలండి, ఆయన ఆకాశంలో కూర్చుని ప్రజలందరూ రక్షించబడుగా కంటే రక్షించబడమా మనం? ఆయన మాటలో అంత శక్తి లేదా? ఆయన ఒక్క మాట పలిగితేనే ఇంత సృష్టి కలిగింది కదా, రక్షించబడిపోండి ప్రజలారా అంటే రక్షించబడమా? వై డిడ్ హి కమ్ టు ద వరల్డ్ అండ్ డై ఆన్ ద క్రాస్ ఫర్ మీ? నా కోసం ఆయన ఎందుకు అంత పెయిన్ఫుల్ ప్రాసెస్లో ఆయన ప్రయాణం చేసి నా కోసం ఎందుకు చనిపోవాలండి? ఆయన ఎందుకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకోవాలి? ప్రక్కలో బళ్ళెపోటు ఎందుకు పొడిపించుకోవాలి? కాళ్ళల్లో చేతుల్లో మేకులు ఎందుకు కొట్టించుకోవాలి? మరలా ఇప్పుడు దాన్ని మీలాంటి వాళ్ళందరూ ఎంత గొప్ప కార్యం అని మరలా ఎందుకు చెబుతూ ఉండాలనే ప్రశ్నలు కొన్నిసార్లు మనలోకి రావచ్చు. అయితే గమనించిన ప్రియులారా, ద బైబిల్ క్లియర్లీ సేస్ దట్ గాడ్ హ్యాస్ అ ప్లాన్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాలను దేవుడు బయలుపరిచినప్పుడు మనుషులుగా మన బాధ్యత ఏంటంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడమే మన బాధ్యత. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని నిర్ణయాలను మనం ప్రశ్నించలేం. వీ క్యాంట్ క్వశ్చన్ గాడ్ అండ్ హిస్ డెసిషన్స్. దేవుని నిర్ణయాలను మనం ప్రశ్నించలేం, కానీ దేవుడు చెప్పిన మార్గములో మనం ప్రయాణం చేయడమే మన బాధ్యత. అయితే చాలాసార్లు మనుషుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, దేవుడు ఏం చెప్పాడో అది చేయడం మనకి ఇష్టం ఉండదు, కానీ ఆయన చెప్పిన వాటికి కోడిగుడ్డు కొంతమంది వెంట్రుకలు లాగుతున్నట్టుగా ఆయన చెప్పిన మాట మీద చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నువ్వు చేయగలిగింది ఏంటి? గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు ఎప్పుడు కూడా శక్తివంతుడే, సార్వభౌమాధికారం కలిగిన వాడే. హీఈస్ ఓమ్నిపోటెంట్ గాడ్, సర్వశక్తి గలవాడని బైబిల్లో ఉంది. గాడ్ ఈజ్ ఎల్ షద్దాయ్, ఆయన సర్వశక్తి గల దేవుడు. బట్ స్టిల్ హీ నీడ్స్ యువర్ కోఆపరేషన్ టు ఫుల్ఫిల్ హిస్ ప్లాన్. ఆయన తన చిత్తాన్ని, తన ప్రణాళిక నెరవేర్చడానికి మనుషులుగా మన యొక్క కోఆపరేషన్ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కోరుతున్నాడు. ఆయన సమస్తం జరిగించగలడు, కానీ కొన్నింటిని మన మీద పెట్టాడు. ఆయన మనకు బాధ్యతలు అప్పగించాడు. వాటిని మనం నెరవేర్చినప్పుడే సంపూర్ణమైన దేవుని ప్రణాళికలు స్పష్టంగా మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అందును బట్టి దేవుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన కొన్ని నిబంధనల ప్రకారం ప్రత్యక్ష గుడారాన్ని వారి మధ్య ఉంచాడు. అలా ఉంచడం వలన ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారో, ఆయన చెప్పిన ప్రతి మాటకు వారు ఎంత స్పష్టంగా లోబడుతున్నారనేది దేవుడు ప్రపంచానికి నేర్పించాలనుకున్నాడు. అందును బట్టే గాడ్ డెల్ట్ విత్ ఇజ్రాయెలైట్స్ బై గివింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చి ఆ ప్రజల్ని దేవుడు తన వైపుగా ఆకర్షించాలని, తన ప్రణాళికలను వారు గుర్తించాలని దేవుడు ఆశించాడు. అండ్ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఈవెన్ టుడే. ఈరోజు కూడా దేవుడు మన జీవితాల్లో అలాంటి పరిస్థితులే మనకు కనబడుతున్నాయి. పాత నిబంధన భక్తులందరూ కూడా క్రీస్తు ప్రభుని ముందుకు చూశారు. అంటే చరిత్ర నుండి వారు ముందుకు చూస్తూ ఉంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ ప్రపంచ కేంద్రముగా, యేసు ప్రభు సిలువను మనం తీసుకుంటే పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా సిలువను తమకు ముందుగా చూశారు. ఇప్పుడు మనమందరం కూడా మనం వెనుక సిలువను చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క సాక్రిఫైస్ ఈరోజు మనకి ఎలాంటి రక్షణ ఇచ్చిందో, విశ్వాసం ద్వారా రక్షణ మనం అనుభవిస్తున్నాం. టాబర్నేకల్ అనగా ప్రత్యక్ష గుడారం. టాబర్నేకల్, ప్రత్యక్ష గుడారం దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీకు చెబుతాను, చూడండి. నంబర్ 1, వై వీ నీడ్ టు స్టడీ ద టాబర్నేకల్. మనం ఎందుకు ప్రత్యక్ష గుడారాన్ని గురించి స్టడీ చేయాలి అంటే, ధ్యానం చేయాలంటే, మొట్టమొదటి ఆన్సర్ ఏంటంటే to better understand God's plan of dwelling with people. For the better understanding of God's dwelling among people. ప్రజల మధ్య దేవుడు నివసించాలనుకున్న ఆయన డిజైర్ ఏదైతే ఉందో, ఆయన తృష్ణ ఏదైతే ఉందో, దాన్ని చాలా చక్కగా పరిశీలించడానికి మనం ప్రత్యక్ష గుడారాన్ని చదవాలి. అందును బట్టి అనేక సందర్భాల్లో పాత నిబంధనలో మనం గమనిస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కేంద్రంగా చేసుకుని తన ఉద్దేశాలు బయలుపరిచారు, తన ప్రణాళికలు బయలుపరిచారు. తను ఏమనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో చాలా విషయాలు దేవుడు వారికి తెలియజేశాడు. అందును బట్టి ప్రత్యక్ష గుడారాన్ని మనం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు దేవుడు మనతో నివసించాలనుకున్న ఆయన కోరిక మన మధ్య ఏం చేయబడింది? ప్రకటించబడింది. ఆ ప్లాన్ని దేవుడు రివీల్ చేశాడు ప్రత్యక్ష గుడారం ద్వారా. 84వ కీర్తన మొదటి వచనం మనం చదివితే,
అక్కడ కోరవ కుమారులు ఒక మాట అంటారు చూడండి. Psalm 84 and verse 1, the Bible clearly says, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలెనని. చాలండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. అక్కడ ఇంగ్లీష్లో మనం గమనిస్తే నివాసములు ఉన్న చోట టాబర్నికల్స్ అనే పదం వాడబడింది. కోరవ కుమారులు వాడిన పదం అక్కడ నీ నివాసము అని తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది, కానీ అక్కడ ఇంగ్లీష్లో అక్కడ టాబర్నికల్ అనే మాట వాడబడింది. ఎస్, నీ నివాసము ఎంత రమ్యమైనది, ఎంత సొగసైనది, ఎంత ప్రాముఖ్యమైనది. ఎందుకోసం అంటే టాబర్నికల్ ఒక వెండితోనో లేకపోతే బంగారంతోనో లేదా చక్కని తెరలతోనో చేయబడిందని చెప్పి అది చాలా విలువైందని నేను చెప్పట్లేదు, కానీ అక్కడ దేవుడు దిగొచ్చాడు గనుక, దేవుడు నివసించిన స్థలం గనుక అది ఖచ్చితంగా రమ్యమైనదే. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు తన ప్రజలతో నివసించడానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి ఆ ప్రాంతం రమ్యమైనది. ఈ విషయాన్ని కోరవ కుమారులు దేవుని కీర్తిస్తూ, దేవా నీ నివాసములు ఎంత రమ్యములు అనే పదం వాడారు. ఆ తర్వాత ప్రియులరా, మనం యోహాను సువార్త దగ్గరికి వస్తే 1వ అధ్యాయంలో ఒక మాట మనందరికీ విదితమే. అంటే దేవుడు తన ప్రజలతో ఆయన ఎలా నివసించాలనుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే, 14వ వచనాన్ని మనం చదివితే ఒక మాట మనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చూడండి, ఇక్కడ ఏముంటుందంటే వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. మన మధ్య నివసించెను అంటే ఏదేను తోటలో కానీ, ప్రత్యక్ష గుడారపు అనుభవాల్లో కానీ, ఆ తర్వాత సొలొమోను యొక్క దేవాలయపు చరిత్రలో కానీ, ఇలా మనం బైబిల్ పరిశీలన చేస్తూ ఉంటే దేవుని యొక్క ప్రగాఢమైన కోరిక ఎప్పుడు కూడా మనతో నివసించాలనే. హల్లెలూయా. సో ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఈ లోకాన్ని దిగొచ్చి మన మధ్య నివసించాడు. కొన్ని ట్రాన్స్లేషన్లు ఏం రాశారంటే ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ టాబర్నికల్డ్ అమాంగ్ us అనే పదం కొన్ని ట్రాన్స్లేషన్లో వాడబడింది. అంటే దేవుడు మన మధ్యకు వచ్చేసి నివసించాడు అని చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. సో ప్రత్యక్ష గుడారాన్ని గురించిన వివరాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు మనతో నివసించాలనుకుంటున్న ఆయన తపన, ఆయన ఆశను స్పష్టంగా మనం చూస్తాం. రెండవ మాట దగ్గరికి వస్తే వై వీ నీడ్ టు స్టడీ టాబర్నికల్. రెండవ ఆన్సర్ ఏంటంటే టు అండర్స్టాండ్ హౌ టు అప్రోచ్ గాడ్ అండ్ మూవ్ క్లోజర్ టు హిమ్. రెండవ అంశం, ప్రత్యక్ష గుడారాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవునికి దగ్గరగా మనం ఎలా రాగలము, లేదా ఆయన దగ్గరికి మనం ఎలా చేరుకోగలము అనే విషయం ప్రత్యక్ష గుడారం తెలియజేస్తుంది. రానున్న క్లాసెస్లో మనం వింటాం. ఒక్కొక్కరు ఎక్కడి వరకు రావాలి, ఎందుకు రావాలి, ఆ తర్వాత కాలంలో జరిగిన సంఘటనలు ఏంటో ఇవన్నీ కూడా ధ్యానం చేసేటప్పుడు వీ విల్ సర్టన్లీ అండర్స్టాండ్ హౌ వీ కెన్ అప్రోచ్ గాడ్ అండ్ మూవ్ క్లోజర్ టు హిమ్. ఆయనకు దగ్గరగా రావడం అంటే ఏంటో, ఆయన దగ్గరగా నివసించడం అంటే ఏంటో, ఇలాంటి విషయాలు స్పష్టంగా మనం ప్రత్యక్ష గుడారం ద్వారా నేర్చుకోగలం. మూడవ అంశం దగ్గరికి వస్తున్నాను చూడండి. థర్డ్ ఆన్సర్ వై వీ నీడ్ టు స్టడీ టాబర్నేకల్. మూడవ ఆన్సర్ ఏంటంటే టు గెట్ ఎ క్లియర్ పిక్చర్ of Jesus Christ and the atonement that he has done on the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన చేసిన గొప్ప ప్రాయశ్చిత్త బలి ఎలా ఉండబోతుందో, ఆయన ఎందుకు మన కోసం శిలువ మీద మరణించబోతున్నాడో, అంటే పాత నిబంధనలో ఉన్న భక్తులందరికీ కూడా మెస్సియా గనక ఈ లోకానికి వస్తే ఆయన ఎలాంటి పనులు చేయబోతున్నాడు అనేది ఒక క్లియర్ పిక్చర్ టాబర్నికల్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. అనగా ప్రత్యక్ష గుడారంలో ప్రతి అంశాన్ని కూడా లోతుగా మనం ధ్యానం చేస్తూ ఉంటే అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కోసం చేసిన ఆ ప్రాయశ్చిత్త బలిని గురించిన వివరాలు చాలా ప్రత్యక్ష గుడారంలో మనం చూస్తాం. రానున్న క్లాసెస్లో వాటిని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు బలులు అర్పించారు, ఎందుకు దేవుడు మందసాన్ని అంత పరిశుద్ధమైనదిగా ఎంచాడు, అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రధాన యాజకుడు మాత్రమే ఎందుకు రాగలడు, ఇలాంటి విషయాలన్నీ ఆలోచన చేస్తూ ఉంటే అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పిక్చర్ని మనకిస్తూ ఉంటాయి. కేవలం
ప్రత్యక్ష గుడారంలో వాడబడిన వస్తువులు మాత్రమే కాకుండా అక్కడ సేవ చేసే యాజకుల వస్త్రాలు కానీ, ప్రధాన యాజకుల వస్త్రాలు కానీ, వీటన్నిటి మీద కూడా మనం పరిశీలన చేస్తే అవన్నీ కూడా యేసు ప్రభువులో ఉన్న ఒక్కొక్క లక్షణాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. అందును బట్టే టాబర్నాకిల్ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క సుందరమైన ఆ పిక్చర్ని, దృశ్యాన్ని మనకు కళ్ళ ముందు చూపిస్తుంది. కాబట్టే జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఒక్కొక్క అంశాన్ని ధ్యానం చేయగలిగితే ప్రత్యక్ష గుడారం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క మహోన్నతమైన అనుభవాలు మనం నేర్చుకోవచ్చు. అండ్ ఫైనలీ 4వ విషయం ఏంటంటే, మనం ఎందుకు ప్రత్యక్ష గుడారాన్ని ధ్యానం చేయాలంటే, 4వ అంశము టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఆన్ గాడ్ అండ్ టు ట్రస్ట్ హిస్ ప్లాన్. మనము దేవుని మీద విశ్వాసము మరింతగా పెంచుకున్నట్లుగా మరియు ఆయన ప్రణాళికలు మనం నమ్మునట్లుగా ప్రత్యక్ష గుడారాన్ని గురించిన సంఘటనలు బైబిల్లో రాయబడ్డాయి. నేను మరలా చెబుతున్నాను, ఇది చాలా సంవత్సరాల క్రితం, అనేక వేల సంవత్సరాల క్రితం ప్రత్యక్ష గుడారం అనే ఈ అనుభవాలు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంచబడినప్పుడు వాటిల్లో జరిగిన ప్రతి సంఘటన కూడా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో సిలువ మీద ఆయన చేసిన గొప్ప త్యాగంలో ఏ విధంగా నెరవేర్చబడినాయో మనం తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఆయన మన పట్ల ఎంత గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నారో వాటిని తెలుసుకోవడం ద్వారా ఆయన మీద మరింత నమ్మకాన్ని మనం పెంచుకోవడానికి, విశ్వాసంలో ఇంకా అభివృద్ధి పొందడానికి ప్రభు లేఖనాలు మనకు ఉపయోగపడతాయి. ఈ సుందరమైన బాధ్యతను అపోస్తలుడైన పౌలు తీసుకుని హెబ్రీయులకు రాసిన పత్రికలు అవే మెన్షన్ చేశాడు. ఆయన ఎందుకు ప్రత్యక్ష గుడారం పాత నిబంధనలో మెన్షన్ చేయబడింది, 47 చాప్టర్స్ దేవుడు ఎందుకు దాని గురించి రాయించి ఉంచాడు, అక్కడ జరిగిన సంఘటనల గురించి రాయించి ఉంచాడంటే, అవన్నీ కూడా క్రీస్తు ప్రభువులు ఎలా నెరవేర్పులోనికి వచ్చాయో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికల్లో చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడు. సో ఈ 4 అంశాలను బట్టి, ఈ 4 విషయాలను బట్టి మనం ప్రత్యక్ష గుడారాన్ని ధ్యానం చేయాల్సిన వారమై ఉన్నాం. ధ్యానం చేయడం వలన కలిగే ఆశీర్వాదాలు ఇవిగా మనం గుర్తించాలి. ఆ తర్వాత ప్రియులారా, ఈ ప్రత్యక్ష గుడారం ఇలా ఉండాలి, ఇలా చేయబడాలి అని చెప్పింది ఎవరు? హూ ఈజ్ ద డిజైనర్ ఆఫ్ టాబర్నాకిల్? ప్రపంచంలో ఎవరైనా ఒక గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరైనా చెప్పాడా దేవుని కొరకు ఒక ప్రత్యక్ష గుడారం కట్టాలి అంటే, లేదా ఆయన నివాస స్థలాన్ని నిర్మించాలంటే అది ఇలా ఉండాలని ఎవరైనా గొప్ప వ్యక్తులు ఎవరైనా వారు ప్లాన్ ఇచ్చారా? ఖచ్చితంగా కాదు. టాబర్నాకిల్ అనే ఈ అంశము బైబిల్లో ఇంత ప్రత్యేకమైన స్థానాన్ని అలంకరించడానికి కారణం ఏంటంటే, గాడ్ ఈజ్ ద డిజైనర్ ఆఫ్ టాబర్నాకిల్. ఈ ప్రత్యక్ష గుడారం ఎలా చేయబడాలి, వాటి కొలతలేంటి, వాటి డైమెన్షన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ వస్తువు పెట్టాలి, ఎంత దూరంలో ఉండాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలి, చాలా డీటెయిల్డ్ ప్లాన్ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. వాస్తవానికి మోషే జీవితాన్ని పరిశీలన చేస్తే, మోషే ఐగుప్తు దేశంలో అంతఃపురంలో పెరిగాడా లేదా? ఎన్ని సంవత్సరాలు పెరిగాడు? 40 సంవత్సరాలు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మోషే ఐగుప్తు సకల విద్యల్లో ఎలాంటి వాడట? ప్రవీణుడు. హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఐగుప్తు యొక్క విద్యలన్నింటిలో కూడా మోషే ప్రవీణుడు. బహుశా నేను అనుకుంటాను ఈజిప్షియన్ ఆర్కిటెక్చర్లో మోషే చాలా ప్రావీణ్యత సంపాదించాడు. ఆ తర్వాత ఐగుప్తీయుల యొక్క యుద్ధ నేర్పరితనంలో మోషే చాలా ప్రవీణుడుగా ఉన్నాడు. వారి లాంగ్వేజ్ బహుశా మోషే చాలా చక్కగా నేర్చుకుని ఉండొచ్చు. వారి సంస్కృతి, కల్చర్ ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ఉండొచ్చు. 40 years మోషే ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తు ప్యాలెస్లో ఉన్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలను బట్టి దేవుడు మోషేను మిద్యాన్ అరణ్యానికి తీసుకొచ్చేశాడు. మిద్యాన్ అరణ్యంలో మోషే 40 సంవత్సరాలు ఉన్న తర్వాత అప్పుడు మండుచున్న పొద దగ్గరికి రావడం, అక్కడ దేవుడు తన ఉద్దేశాలు బయలుపరచడం, ఆ తర్వాత మరలా మోషే ఐగుప్తుకు వెళ్ళడం, మరలా ప్రజలందరినీ తీసుకురావడం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మోషే, ఒకవేళ దేవుడు మోషే నాకు ఒక నివాస స్థలాన్ని కట్టయ్యా అంటే మోషే ఎలా కట్టుండేవాడు? అతని ఆలోచనలు, అతని ఉద్దేశాలన్నీ కూడా పెట్టేసి ఐగుప్తు విద్యలన్నీ కూడా అందులో ఇన్సర్ట్ చేసేసి మోషే దేవుని కొరకు ఒక మందిరాన్ని లేకపోతే ఒక నివాస స్థలాన్ని కట్టాలి అంటే మోషే చేసి ఉండేవాడే. కానీ దేవునికి ఉద్దేశం ఏంటో తెలుసా? గాడ్స్ ప్లాన్ మస్ట్ బి ప్రివైల్డ్. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలనే డీటెయిల్డ్గా, ఒక మాటలో చెప్పాలంటే ఇంకా మోషే యొక్క తలంపులు కానీ ఆలోచనలు కానీ ఒక్క విధానంలో కూడా అక్కడ లేకుండానట్లుగా దేవుడు సమస్తాన్ని కూడా ఒక క్లియర్ పిక్చర్,
ఒక బ్లూ ప్రింట్ అనేది దేవుడే ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణకర్త, శిల్పి మన ప్రభు అయిన దేవుడే. హల్లెలూయా. అంటే ఎంత జాగ్రత్త తీసుకున్నాడో ఆలోచించేయండి. ప్రత్యక్ష గుడారంలో వాడబడే మెటీరియల్స్, వాడబడే తెరలు కానీ, ఖనిజాలు కానీ, లోహములు కానీ, కర్రలు కానీ, వీటన్నిటి వివరాలు దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. మెటీరియల్స్ గురించిన వివరాలు దేవుడు ఇచ్చాడు. అండ్ దెన్ గాడ్ గేవ్ ఎ ప్లాన్ టు మోసెస్ రిగార్డింగ్ వర్క్మెన్. మెటీరియల్స్ ఇలా ఉండాలి, వీటితో కట్టాలని మాత్రమే కాకుండా ఎవరు కట్టాలనేది కూడా దేవుడు చెప్పాడు. హల్లెలూయా. దేర్ వర్ 2 యంగ్ పీపుల్ ఇన్ ద బైబిల్. ఎస్పెషల్లీ మనం నిర్గమకాండాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే బెసలేలు అనబడే ఒక యంగ్స్టర్ ఉన్నాడు. ఆ తర్వాత అతనికి తోడుగా అహోలియాబు అనబడే వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా ప్రత్యక్ష గుడారాన్ని ఫర్నిష్ చేయాలి. వాళ్ళకి మిగతా కొంతమంది సహాయకారులుగా లేదా సహకారులుగా ఉండొచ్చు, కానీ వీరి చేతుల మీదుగా ప్రత్యక్ష గుడారం సిద్ధపరచబడాలి. అంత మాత్రమే కాకుండా వారికి కావలసిన ప్రజ్ఞ, జ్ఞాన, వివేకములన్నీ కూడా నేనే ఇస్తానన్నాడు. హల్లెలూయా. అంటే గాడ్ ఎంపవర్డ్ దెమ్. ఆ ఇద్దరు యవనస్తుల్ని దేవుడు అభిషేకించి ఎంపవర్ చేసి తన కార్యములు జరిగినట్లుగా స్పష్టమైన రీతిలో దేవుడు గైడెన్స్ ఇచ్చాడు. వాట్ ఎ వండర్ఫుల్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఎవ్రీ మైన్యూట్ థింగ్ దేవుడే శ్రద్ధ వహించి ప్రత్యక్ష గుడారం చేయమన్నాడు. సో మెటీరియల్స్ అండ్ వర్క్మెన్. మూడవది ఆర్డర్. ఏ వస్తువు ఎక్కడ ఉంచాలి, ఎందుకు ఉంచాలి, ఏ దిశలో ఉంచాలి, అక్కడక్కడ ఏమేమి పనులు జరగాలి, ఎలాంటి సంఘటనలు అక్కడ చేయాలి, అలా చేయకపోతే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి, చేస్తే ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయో దేవుడు చాలా క్లియర్గా స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. బహుశా నేను అనుకుంటాను, అంతకుముందు అశ్వరీయులు చాలా రకాల గుళ్ళు కట్టుంటారు, ఐగుప్తీయులు చాలా రకాల టెంపుల్స్ వాళ్ళు కూడా కట్టుంటారు. ఎందుకంటే ఐగుప్తీయులు పూర్వదినాల్లో వాళ్ళు చెయ్యని పూజా కార్యక్రమం అంటూ లేదు. అన్నింటినీ చాలా పవిత్రంగా వారు పూజిస్తూ రకరకాల గుడులు, గోపురాలు, లేకపోతే టెంపుల్స్ అలాంటివన్నీ కట్టేస్తుండేవారు. అష్షూరు సామ్రాజ్యంలో కూడా చాలా విగ్రహారాధన జరుగుతూ ఉండేది. వాటికి పేర్లు మార్చి ఇప్పుడు ప్రపంచంలో కొన్ని రకాలైన పరిస్థితులు మిగతా దేశాలకు వ్యాపించినాయి. కానీ పూర్వదినాల్లో ఆ కాలంలో రకరకాలైన పరిస్థితులు అక్కడే ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటికీ భిన్నంగా తాను ఉండాలనుకున్న స్థలం ఎలా ఉంటుందో, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చాలా క్లియర్గా దేవుడే రివీల్ చేశాడు. అందును బట్టి మనం నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు జాగ్రత్తగా చదివితే ప్రతి మైన్యూట్ థింగ్ని కూడా దేవుడే మెన్షన్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ బలిపీఠం కట్టాలంటే అది ఎలా ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, అది ఏ కర్రతో చేయబడాలి, ఆ తర్వాత మందసాన్ని ఎలా చేయాలి, ఆ తర్వాత సముఖపు రొట్టెల బల్ల ఎలా ఉండాలి, దీపవృక్షం ఎలా ఉండాలి, ఆ ధూపవేదిక ఎలా ఉండాలి, ఇత్తడి గంగాళం ఎలా ఉండాలి, చుట్టూ తెరలు ఎంత కొలతలు ఉండాలి, ఆ డోర్ ఎంత సైజులో ఉండాలి, ఆ ప్రత్యక్ష గుడారం ఎంత ఎత్తులో ఉండాలి, ఆ లోపల ఉన్న అతి పరిశుద్ధ స్థలం సైజు ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు చాలా క్లియర్గా మెన్షన్ చేయడంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? గాడ్ వాంటెడ్ టు ఫుల్ఫిల్ హిస్ ప్లాన్ ఫర్ హిస్ పర్పసెస్. ఆయన ఉద్దేశాల ప్రకారం తను చెప్పినట్టుగా ప్రజలు చేయాలని దేవుడు ఆశించాడు. అందును బట్టే టాబర్నికల్ ఈజ్ ఏ యునిక్ ప్లేస్ డిజైన్డ్ బై గాడ్. దేవుని ద్వారా, దేవుని యొక్క నడిపింపు ప్రకారం, ఆయన ఇచ్చిన కొలతలను బట్టి, ఆయన చెప్పిన మాటలను బట్టి నిర్మాణం చేయబడిందే ప్రత్యక్ష గుడారం. ఈ రోజున ఈ ఇంట్రడక్షన్లో ఇంకొక మాట నేను చెబుతాను చూడండి. టాబర్నికల్ ఎప్పుడైతే దేవుడు తయారు చేయమని చెప్పాడో, అది తయారు చేయబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ క్యాంపింగ్ చేయాలి, ప్రత్యక్ష గుడారానికి ఎవరెవరు ఎంత దూరంలో ఉండాలి, ఎవరెవరు ఏ దిశలో క్యాంపింగ్ చేయాలనేది దేవుడు చాలా క్లియర్గా ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేశాడు. మనం సంఖ్యాకాండం తర్వాత అధ్యాయాల్లో చదువుతూ ఉంటే ఈ క్యాంపింగ్ గురించిన వివరాలు అక్కడ రాయబడతాయి. ఒకసారి ఈ దృశ్యాన్ని మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కాలంలో ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయబడిన కాలంలో డ్రోన్ కెమెరాలు, లేకపోతే ఫిల్మ్ కెమెరాస్ కానీ, ఇప్పుడు మనం వాడుతున్న ఈ సాఫిస్టికేటెడ్ కెమెరాస్ అన్నీ లేవు. కానీ మనం ఒక ఊహా చిత్రాన్ని, ఆ ప్రత్యక్ష గుడారం వేయబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడెక్కడ క్యాంపింగ్ చేయాలనే దృశ్యాన్ని కనుక మనం చూస్తే మీకు ఒక పిక్చర్ కనబడుతుందా? ఎస్, వి సీ ద క్రాస్ ఆఫ్ జీసస్ దేర్. యేసుక్రీస్తు ప్రభువు గురించిన సిలువ మనం ఒకవేళ ఒక పానోరమిక్ వ్యూ మనం చూస్తే, ఒక ఎత్తైన కొండ నుంచి కానీ,
లేకపోతే ఒక ఎత్తైన స్థలం నుంచి ఒక పిక్చర్ తీస్తే ఆ పిక్చర్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుందో తెలుసా? ఒక సిలువను పండబెట్టినట్టే, ఒక సిలువను పడుకోబెడితే ఎలా ఉంటుందో అట్లా నా పిక్చర్ ఉంది. దేవుడు అంత స్పెసిఫిక్గా ఆ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మాణం చేయమన్నాడు. క్యాంపింగ్ గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ప్రత్యక్ష గుడారం కట్టబడిన తర్వాత దాని చుట్టూ కూడా లేవీయులు ఉండాలి. చెప్పండి, ఎవరు ఉండాలా? లేవీయులు ఉండాలి. ఎందుకంటే లేవీ గోత్రాన్ని దేవుడు యాజక గోత్రంగా ఎంచుకున్నాడు. అందును బట్టి ప్రత్యక్ష గుడారము ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి మూవ్ అవుతున్నప్పుడు, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఒక ప్లేస్లోనే లేరు. ప్రత్యక్ష గుడారం మరల తీయబడి మరల వేయబడుతూ ఉండేది. ఆ కార్యం అంతా కూడా, ఆ పనంతా కూడా దేవుడు లేవీలకు మాత్రమే అప్పగించాడు. సో లేవీ గోత్రములో ఉన్నవారు ఈ ప్రత్యక్ష గుడారాన్ని తీయాలంటే తీసేయడం, లేదా మరలా నిలబెట్టాలంటే నిలబెట్టడం, ఈ ప్రక్రియ అంతా లేవీలకు ఉండేది. కాబట్టి వాళ్ళు ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉండేవారు. అంటే 3 దిశల్లో లేవీలు, 3 ప్రాముఖ్యమైన వంశాలు లేవీ గోత్రం వాళ్ళు అక్కడ ఉండేవారు. ప్రత్యక్ష గుడారానికి తూర్పు వైపున మోషే మరియు అహరోనులు ఉండేవారు. మీరు చూస్తూ ఉంటే ఆ పిక్చర్లో ఆ మధ్యలో ప్రత్యక్ష గుడారం తర్వాత చుట్టూ ఒక 3 బ్లాక్ స్పాట్స్ కనబడుతున్నాయి, చూసారా? ఆ ముగ్గురు కూడా, లేకపోతే ఆ 3 జనాంగాలు కూడా లేవీ గోత్రికులు, 3 వంశాలు. అవేంటో కూడా మనం తర్వాత క్లాస్లో చెబుతాం. దాని ముందు ఒక చిన్న బ్లాక్ స్పాట్ ఒకటి కనబడుతుంది, అక్కడే మోషే అహరోనులు ఉండేవారు అనమాట. ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత తక్కిన గోత్రాలన్నీ కూడా ఈ ప్రత్యక్ష గుడారానికి నలుదిశలా కూడా వారు క్యాంపింగ్ చేస్తూ ఉండాలి. అంటే ఆర్డర్ మీరు గమనించండి. వీళ్ళు బయలుదేరిన తర్వాత ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ దేవుడు ఇక్కడ ఉండాలి అని నిర్ణయిస్తే మరలా వాళ్ళు గబగబా ఏం చేసారో తెలుసా? ప్రత్యక్ష గుడారాన్ని ఫర్నిష్ చేశారు. ఫస్ట్ ప్రత్యక్ష గుడారాన్ని అంతా కూడా అక్కడ మరలా చక్కగా వేసిన తర్వాత ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగానే ప్రజలందరూ కూడా ఒక్కొక్క దిశలో వారు డేరాలు వేసుకునేవాళ్ళు, డేరాల్లో ఉండేవారు. ఎంతకాలం దేవుడు అక్కడ ఉండమంటే అక్కడ ఉండడం, మరలా అక్కడ నుంచి మీరు ప్రయాణం అవ్వండి అనగానే మరలా అన్నిటికన్నా ముందుగా ప్రత్యక్ష గుడారాన్ని జాగ్రత్తగా తీసి ఆ వస్తువులన్నీ కూడా లేవీలు మోసుకుంటూ వెళ్తూ, ఆ తర్వాత ప్రజలందరూ వచ్చిన తర్వాత మరలా ఇంకొక చోట గుడారం వేసినప్పుడు మరలా దాని చుట్టూ ప్రజలందరూ ఉంటూ ఉండేవారు. అంటే జాగ్రత్తగా గమనించండి పిల్లరా, టాబర్నకల్ వాజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఇజ్రాయిల్స్. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్ష గుడారం ఎక్కడుండాలి? మధ్యలో ఉండాలి. అది ఒక కార్నర్లో ఉండబడ్డానికి వీల్లేదు, ఒక మూలక నెట్టేయడానికి వీల్లేదు, లేదా ఒక ప్రాంతంలో నెట్టేసి మన ఇష్టానుసారం ఉండడానికి లేదు. ప్రత్యక్ష గుడారం వారి దగ్గర ఉన్నంత కాలం కూడా అది ఖచ్చితంగా వారికి ఎలా ఉండాలి? సెంటర్లో ఉండాలి, మధ్యలో ఉండాలి. మధ్యలో ఉండాలని దేవుడు ఆదేశించాడు. కాబట్టే ఆ విధంగా వాళ్ళందరూ కూడా క్యాంపింగ్ చేస్తుండేవారు. మనం జాగ్రత్తగా ఆ విషయాలు పరిశీలన చేస్తే, ఈ పిక్చర్ని మీరు ఒకసారి పరిశీలన చేస్తే, ప్రత్యక్ష గుడారానికి వెనక వైపున బెంజమిన్ గోత్రం, అంటే బెన్యామిన్ గోత్రం, ఆ తర్వాత మనష్షే అర్ధగోత్రం, ఆ తర్వాత ఎఫ్రాయిం, ఆ ముగ్గురు కూడా ఆ 3 గోత్రాల పైన ఉండేవి. ఆ తర్వాత ఇటు తూర్పు వైపున ప్రాముఖ్యమైన దిశ, దానిలో యూదా ప్రజలు ఉండేవారు. తక్కిన గోత్రాలన్నింటికన్నా యూదా జనాంగం కొంచెం ఎక్కువ ఉన్నారు. మీరు సంఖ్యాకాండం జాగ్రత్తగా చదివితే ఆ నంబర్స్ అన్నీ ఉన్నాయి, మనం రానున్న లెసన్స్లో నేర్చుకుంటాం. యూదా ప్రజలు ఎక్కువ ఉండడాన్ని బట్టి ఆ లైన్ కొంచెం పెద్దది ఉంటుంది అన్నమాట. క్రాస్లో యూజువల్గా ఆ పై 3 కూడా ఒక సైజు ఉంటుంది, క్రిందది మాత్రం కొంచెం పెద్ద సైజు ఉంటుంది కదా. యూదా ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు క్యాంపింగ్ ఇటు చూస్తూ ఉంటే ఒక క్రాస్ సింబల్ రావడానికి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారు అక్కడ. ఆ తర్వాత యూదా వాళ్ళు, అండ్ దెన్ ఇస్సాకారు, జెబ్యులూన్, ఆ ముగ్గురు కూడా ఇటు ఉండేవారు. ప్రత్యక్ష గుడారానికి అటు ప్రక్కన గాదు మరియు షిమ్యోను మరియు రూబేనీలు అక్కడ ఉండేవారు. ఇటు ప్రక్కన మిగతా గోత్రాలు దాను, ఆషేరు, నాఫ్తలాయ్, ఈ ముగ్గురు కూడా ఇటు ఉండేవారు. సో ఈ విధంగా వారు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ క్యాంపింగ్ జరుగుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవునికి ప్రణాళికలు వారు చూస్తూ ఉన్నారు. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఆయన ఖచ్చితంగా ఎప్పుడు కూడా మన జీవితంలో కేంద్ర స్థానంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మన మధ్య ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. అందును బట్టే టాబర్నకల్ అనే మాటకే డ్వెల్లింగ్ ప్లేస్, రెస్టింగ్ ప్లేస్, టెంట్ అనే పదాన్ని మనం చూసుకుంటే ఆయన ఎక్కడుంటున్నాడంటే ప్రజల మధ్య ఉండాలని దేవునికి ఆలోచన. అందును బట్టే ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంటుంది,
ప్రజలందరూ కూడా చుట్టూ తమ క్యాంపింగ్ వేసుకునేవారు. ఈ రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా దీవెన పొందాలి అంటే, ఒక వ్యక్తి దేవుని కృపలో వర్ధిల్లాలి అంటే, దేవునికి ఆశీర్వాదాలు ఒక వ్యక్తి జీవితంలో చూడాలంటే ప్రభువుకు నీవిచ్చే ప్రాధాన్యత, ఆయన స్థానం నీ జీవితంలో ఎక్కడ? కేంద్రంలో ఆయన ఉంటున్నాడా? నీ జీవితంలో ప్రాముఖ్యమైన స్థలంలో ఆయన ఉంటున్నాడా? లేదా ఒక మూలకు నెట్టివేయబడిన పరిస్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించే. శిష్యులు పునరుత్థానం జరిగిన తర్వాత వారందరూ కూడా ఒక గదిలో భయంతో ఉన్నారు, కలవరంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. యూదులైన వారు కానీ రోమన్లు కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని భయంకరంగా చిత్రహింసలు చేసి చంపేశారు కాబట్టి ఒకవేళ మనం కూడా దొరికితే మనకు కూడా అలాంటి శిక్ష వేస్తారేమో, మనకు కూడా అలాంటి పరిస్థితులు వస్తాయేమో అని చెప్పి శిష్యులందరూ కూడా భయభ్రాంతులతో ఓ ప్రాంతంలో ఉండిపోతే లేఖనాలు సెలవిస్తున్నాయి. మీరు యోహాను సువార్త 20వ అధ్యాయం చదివితే దానిలో ఒక చక్కని మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య వచ్చి నిలిచాడని బైబిల్లో ఉంది. ఆ మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. జాన్ చాప్టర్ 20 and let us read verse 19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక. ఎక్కడ నిలిచాడంట ఆయన? మధ్యను నిలిచి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ ఉన్నాడు ఆయన? మధ్య నిలిచి. ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది? ప్రజలందరికీ మధ్యలో. ఇశ్రాయేల్ గోత్రకర్తలందరూ కూడా వారి గోత్రాలతో పాటు ప్రత్యక్ష గుడారానికి 4 వైపులా క్యాంపింగ్ వేసుకున్నప్పుడు ప్రత్యక్ష గుడారం ఖచ్చితంగా మధ్యలో ఉండాలి. ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఎట్ ది సెంటర్. చాలాసార్లు మన జీవితాల్లో ప్రభువుకి ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉంటుందంటే, అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత, మన జ్ఞానం అంతా ఉపయోగించేసిన తర్వాత, మనకున్న తెలివంతా ఉపయోగించిన తర్వాత ఇంక వర్కౌట్ అవ్వట్లేదంటే అప్పుడు దేవుని దగ్గరికి వద్దామని ఆయనకి లీస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం మనం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్లేస్ జీసస్ ఇన్ ఎ రైట్ ప్లేస్. నీ జీవితంలో యేసు ప్రభువుని సరైన స్థానంలో ఉంచు. మధ్యలో అనగా సెంటర్, కేంద్రములో ప్రభువును మనం ఉంచగలిగితే ఎంత గొప్ప దీవెన. యేసు ప్రభువు వచ్చి వారి మధ్య నిలిచాడు. వావ్, ఎంత చక్కని మాట బైబిల్ సెలవిస్తాం. ఇక్కడ ఇంకో మాట మీకు చెబుతాను, చూడండి. యేసు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా చరిత్ర కూడా ఎన్ని భాగాలైంది? 2 భాగాలు. జీసస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద హిస్టరీ. చరిత్రను 2 భాగాలైంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనే మాటల ద్వారా యేసు ప్రభు చరిత్రలో ఎక్కడ నిలబడ్డాడు? ఆయన మధ్యలో నిలబడ్డాడు. అంతకుముందు పుట్టిన వాళ్ళందరూ క్రీస్తు పూర్వం అని, ఆ తర్వాత పుట్టిన వారందరూ క్రీస్తు శకం అని తేదీలు వేసుకుంటున్నామంటే ఆయన చరిత్రలో మధ్యలో నిలబడ్డాడు. ఆయన శిష్యులు భయపడుతున్నప్పుడు వారి మధ్య దేవుడు నిలబడ్డాడట. కారణం వారికి ధైర్యాన్ని ఇవ్వాలని, వారితో సహవసించాలని, దేవునికి చిత్తం ఆయన ఉద్దేశాన్ని బయలుపరచడానికి వారి మధ్య దేవుడు నిలబడ్డాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరొక సుందరమైన మాట కూడా మీకు పరిచయం చేస్తాను, చూడండి. అపోస్తులైన పౌలు ఒకానొక సందర్భంలో ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. దాన్ని కూడా మీకు చెప్పాలని కోరుతున్నాను. అపోస్తుల కార్యములందు 26వ అధ్యాయం 26వ వచనాన్ని చదవండి ఒకసారి. యాక్ట్స్ చాప్టర్ 26 and 26 బైబిల్లో రాయబడిన మాట. అప్పుడు రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. చూడండి, నేను అతని ఎదుట ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని, వాటిలో ఒక్కటి కూడా నేను మరుగు చేయాలని ఆశించట్లేదు. నేను రూఢిగా నమ్ముతున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. పాల్ వాస్ టాకింగ్ అబౌట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువుని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఆయనకి సంబంధించిన ఏ విషయం కూడా ఒక మూలన జరిగింది కాదు అన్నాడు. అంటే యేసు ప్రభువును మనం మూలబెట్టడానికి లేదన్నమాట. ఆయన ఎప్పుడూ కూడా ఎక్కడుండాలా? సరైన ప్రాంతంలో, మన మధ్యలో ప్రభు ఉండడం, కేంద్రములో ప్రభు ఉండడం, ప్రాధాన్యత కలిగిన ప్రాంతంలో ప్రభువును పెట్టడం. పౌలు భక్తుడు అంటున్నాడు, ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. కొంతమంది బైబిల్ పండితులు పౌలు గారు ఒకవేళ తన గురించి మాట్లాడుకున్నాడని కొంతమంది అభిప్రాయపడవచ్చు. కానీ వాట్ ఐ పర్సీవ్ హియర్, పాల్ వాస్ టాకింగ్ అబౌట్ జీసస్. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. నేను దేని గురించి అయితే సాక్ష్యం ఇస్తున్నానో, ఎవరి గురించి అయితే నేను మాట్లాడుతున్నానో, ఆ దేవుని గురించిన సంగతులు ఒక మూలన జరిగినవి కాదు, చీకటిలో జరిగిపోయిన సంఘటనలు కాదు.
ఒక మూలన ప్రభువుని ఉంచడానికి అవకాశం లేదు. సో ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు చేయమని చెప్పిన తర్వాత అది ఉంచబడిన స్థానము చాలా ప్రాముఖ్యమే. దాని చుట్టూ లేవీయులు, ఆ వంశాల్లో 3 వంశాలు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరలో వాళ్ళు ఉంటారు. దానికి ముందు మోషే అహరోనులు ఉంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి తక్కిన గోత్రికులందరూ కూడా తమ క్యాంపింగ్ జరగాలి. ఒక ఆర్డర్, ఒక డిసిప్లిన్ అక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడికెక్కడైతే ప్రజలు మూవ్ అవుతున్నారో వెంటనే రావడం, ప్రత్యక్ష గుడారం వేయబడిన తర్వాత దాని దిశను, లేదా ప్రత్యక్ష గుడారం వేయబడిన తర్వాత దానికి అనుకూలంగా ప్రజలు తాము నివసించే ప్రాంతాలన్నీ కూడా ఏం చేసేవారు? ప్లాన్ చేసుకునేవారు. అనగా వారి జీవితం, వారి ప్రయాణాలన్నీ కూడా ప్రత్యక్ష గుడారంతో ముడిపెట్టబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం వేసిన తర్వాతే, మోషే అహరోనులు ఆజ్ఞాపించిన తర్వాత, ఆ ప్రత్యక్ష గుడారం ప్లేస్ చేయబడిన తర్వాత అప్పుడు ప్రజలందరూ కూడా తమ క్యాంపింగ్స్ ఏం చేసేవారు? జరిగించేవారు. అవన్నీ కూడా చేస్తుండేవారు. అనగా ప్రత్యక్ష గుడారముతో వారి జీవితాలు ఏం చేయబడ్డాయి? అనుసంధానం చేయబడ్డాయి, కనెక్ట్ చేయబడ్డాయి. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యక్ష గుడారము యేసు ప్రభువును గురించిన సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా ప్రతి సంఘటన కూడా ఆయనతో ముడిపెట్టగలిగితే, ఆయనతో అనుసంధానం చేయబడగలిగితే ఎంత ఆశీర్వాదాన్ని దీవెన మనం పొందుకుంటాం ఆలోచించేయండి. అందును బట్టే దేవుడు అన్నాడు, మోషే, నేను నా ప్రజలతో నివసించినట్లుగా ఐ వుడ్ లైక్ టు కమ్ అండ్ డ్వెల్ విత్ యూ. మీ అందరితో ఉంటాను, మీతో మాట్లాడుతాను, గైడ్ చేస్తాను. అన్ని పరిస్థితుల్లో మీరు నా నామం పేరటి చేసే ప్రతి పనిని నేను అంగీకరిస్తాను. అందుకుగాను ఈ ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయమని దేవుడు చెప్పినప్పుడు మోషే యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు చెప్పినవన్నీ కూడా స్పష్టంగా ఎక్కడ ఎలా ఉండాలో అంతా కూడా ప్రజలకు వివరించినప్పుడు ఆ తర్వాత కాలంలో అది చక్కగా సిద్ధపరచబడింది. మనం రేపటి నుంచి ఈ ప్రత్యక్ష గుడారంలో ఆ కొలతలేంటి, ఒక్కొక్క విషయం యేసు ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని ఏ విధంగా సూచిస్తూ ఉంది, లేదా దేవుని లక్షణాలను ఏ విధంగా ప్రతిబింబిస్తున్నాయో రేపటి నుండి మనం పరిశీలించేద్దాం. అయితే ఈ రాత్రి ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో టాబర్నికల్ అనగా దేవుడు మనతో నివసించడానికి ఆయనకున్న డిజైర్ని చూపిస్తుంది అని, దానిలో రాయబడిన ప్రతి సంఘటన లేదా ఉంచబడిన ప్రతి వస్తువు కూడా మన ప్రభు అని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది అని, యేసు ప్రభువులో ఉన్న కొన్ని లక్షణాలను, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని అవన్నీ కూడా వివరిస్తున్నాయని ఈ ప్రత్యక్ష గుడారపు ఇంట్రడక్షన్లో మనం నేర్చుకున్నాం. ప్రజలుండే క్యాంపింగ్ అంతా కూడా పరిశీలన చేసినప్పుడు, ప్రత్యక్ష గుడారాన్ని మధ్యలో ఉంచినప్పుడు, సెంటర్లో ఉంచినప్పుడు ఎలాంటి అద్భుతాలు వారు చూడగలిగారో, ఆ తర్వాత కాలంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయో రేపటి నుండి మనం పరిశీలన చేద్దాం.